ఇద్దరు తాతల పేర్లు పెట్టారు. రావు వెంకట, శ్వేతాచలపతి, కుమారకృష్ణ రంగారావు. రావు వెంకట అనేది కామన్ అమ్మ మాకు. కుమారకృష్ణ అనేది మా ముత్తాత గారి పేరు. శ్వేతాచలపతి అనేది మా తాతగారి పేరు. సో ఇద్దరు తాతల పేర్లు నాకు పెట్టడం జరిగింది. రంగారావు అనేది కామన్. మా సర్నేమ్ అనేది రావు వెంకట. రంగారావు అనేది మా ఫ్యామిలీ నేమ్. బేబీ నాయన అని ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని ఇక్కడ అందరు కూడా నాయన అని సంబోధిస్తారు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాయన అని సంబోధిస్తారు. సార్ అని ఎలాగంటాము, లేకపోతే బాబు అని ఎలాగంటాము, నాయన అని సంబోధిస్తారు. నేను పుట్టాక ఎవరో జ్యోతిష్కులకి నాన్నగారు చెప్పారంట, 3 సంవత్సరాల వరకు నామకరణం చేయకండి, జాతకరీత్యా మంచిది అప్పుడు పెడతాయండి. సో బేబీ బేబీ అని పిలిచేవారు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అందరికన్నా చిన్న నేను. బేబీ బేబీ అని పిలిచి ఆ బేబీ బికేమ్ బేబీ నాయన. అది అలాగే మరి ఎంత నాకు పేరు పెట్టినా స్కూల్లోనైతే శ్వేత కుమార్ అని పిలిచేవారు, కానీ ఇట్ బికేమ్ బేబీ నాయన. అదే జనరల్ గా తరతరాలు గడిచిపోతూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. జనరల్ గా మన తండ్రి వారి తండ్రి ఒక 3-4 తరాల వరకే మనకి గుర్తుంటాయి. అవునమ్మా. సో మీకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? మా వంశం యొక్క మూల పురుషుడు గుర్తున్నారు. అయితే మనం అక్కడి నుంచి మొదలు పెడదాం సార్. అద్భుతం, చెప్పండి ఒకసారి. పెద్దరాయుడు గారు అన్న ఆయన వెంకటగిరి రాజకుటుంబానికి చెందినటువంటి ఒక యోధుడు. షేర్ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కళింగ గజపతి ప్రాంతాల్లోని యుద్ధానికి, వారి వీరత్వానికి, వారి శౌరత్వానికి తెలుసుకొని వారి తరపున యుద్ధం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. వారిని తీసుకొస్తే ఇక్కడ యుద్ధాన్ని గెలవడానికి పెదరాయుడు గారు దోహదపడ్డారు. సో అప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ బొబ్బిలి సంస్థానం ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్ గా షేర్ ఖాన్ పెదరాయుడు గారికి ఇచ్చారు. సో దానికి కృతజ్ఞతగా పెదరాయుడు ఈ ప్రాంతాన్ని బెబ్బులి అంటే బిగ్ మేల్ టైగర్ అని నామకరణం చేసి, అది లేటర్ కాలక్రమేణా హౌ వొకాబులరీ ఇస్ కన్కోటెడ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. బెబ్బులి అనేది బొబ్బిలి అయిపోయింది. అదనమాట ఇది ఆరిజిన్ ఆఫ్ బొబ్బిలి. అది మాకు టైటిల్ రాయుడే ఉండేది. తర్వాత రెండో రాజా గారు ఎవరైతే లింగప్ప రాయుడు గారు ఉన్నారో వారు రంగవాకు అన్న ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి వీరోచితం, శౌరత్వం ప్రదర్శించి అక్కడ ఆ యుద్ధం జయించడం జరిగింది. సో ఆ వీరత్వానికి మెచ్చి దానికి కృతజ్ఞతగా రాయుడు బికేమ్ రంగారావు. ఆ టైటిల్ అనేది రంగారావు. అలా కాలక్రమేణా బొబ్బిలి యుద్ధం అనేది 6వ జనరేషన్ లో జరిగింది. 1757లో గోపాలకృష్ణ రంగారావు గారు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి యుద్ధం బొబ్బిలి యుద్ధం. తర్వాత ఆ బొబ్బిలి యుద్ధం అయ్యాక ఒక చిన్న, మీకు చరిత్ర మీకు తెలిస్తే, వారికి ఒక చిన్న కుర్రోడు ఉండేవాడు, అబ్బాయి కొడుకు. వారి పేరు మల్లమ్మదేవి గారికి, గోపాలకృష్ణ రంగారావు గారికి పుట్టినటువంటి వంశస్థుడు వెంకట రంగారావు ఆయన పేరు. సో ఆయన సామర్లకోట వెళ్ళిపోతారు. బుస్సి ద్వారా వాళ్ళ ఈ వీరత్వానికి ఈ మహిళలందరూ కూడా ఆత్మాహుతి చేసుకోవడం, ఈ బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి యోధులు ప్రదర్శించినటువంటి వీరత్వం చూసి ఈ అబ్బాయి సామర్లకోట దాటించుతున్నప్పుడు దొరికిపోతారు. బోసాయి వలస అని గ్రామం ఉంది మీకు, రామభద్రపురం ముందు బోసాయి వలస ఊరు దాటి వచ్చాం మనం. దట్ ఈస్ వేర్ బుస్సి క్యాంప్డ్. ఇట్ లేటర్ బికేమ్ బోసాయి. ఇట్స్ యాక్చువల్లీ బుస్సి వలస. బుస్సి అక్కడ క్యాంప్ చేశాడు కాబట్టి బోసాయి వలస. అక్కడ దొరికిపోతారు ఈ అబ్బాయి. చంపియాలి, వంశాన్ని ఇది చేసేయాలని కొంతమంది అన్నా దానికి బుస్సి ఒప్పుకోడు. హీ గివ్స్ ద బాయ్ అ సేఫ్ ప్యాసేజ్ టు సామర్లకోట. బ్రిటిష్ ఫ్రెంచ్ని డిఫీట్ చేసి ఈ ఏరియా నుంచి తరిమేశాక బ్రిటిష్ ఆ అబ్బాయిని, వెంకటరంగారావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బొబ్బిలి యుద్ధం నాటి కోట నేలమట్టం అయిపోతుంది. వేణుగోపాల సంకోవులు వెనకాతల ఒక కోట కట్టి అక్కడ మళ్ళీ రాజ్యాన్ని స్థాపింపచేస్తారు. అక్కడ ఇంచుమించు 5 తరాల వరకు సంతానం ఉంటారు. పుట్టి చనిపోవడము, లేకపోతే అడాప్షన్స్ మీద 5 తరాలు నడిచింది. రాణి చెల్లయ్యమ్మదేవి గారు కానీ వారికి పెళ్ళైన 3 నెలలకే భర్త చనిపోతారు. మరి ఇదేదో ఉందని అప్పుడు పండితుల్ని అందరినీ సంప్రదించి కోట నివాస స్థలం మనం మార్చాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఉంటున్నటువంటి సప్తమహల్ కోట ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బిల్డింగ్ పూజామహల్ కాంప్లెక్స్ అనేది కట్టి వెంకటగిరి సర్వజ్ఞకృష్ణ యాచేంద్ర గారికి 7 కొడుకులమ్మ. పెద్ద ఆయన వెంకటగిరి పరిపాలించారు. రెండో ఆయన్ని బొబ్బిలి దత్తత తీసుకొచ్చి ఈ సంస్థానం అప్పటి నుంచి కూడా సంతానం కలిగి 11వ తరం అమ్మ. మీది ఎన్నో తరం అండి? ఇది 15.
15. సో 15వ తరం 15th జనరేషన్ ఆఫ్ బొబ్బిలి రాయల్. ఇప్పుడు మీ కజిన్స్ కానీ అంటే మీ పెద్దనాన్న, పిన్ని, బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏమన్నా ఐడియా ఉందండి? మేము 3 అన్నదమ్ములం అమ్మ. మా తాతగారికి ఒక బ్రదరు, 2 సిస్టర్స్ అమ్మ. ఓకే. సిస్టర్స్ని బయట ఇచ్చారు, నూజిబీడు అటు ఇచ్చారు, ఎలమూరు. ఇప్పుడు మీకు మన నూజిబీడు ఎమ్మెల్యే గారు మీకు తెలిసే ఉంటారు, మేకా ప్రతాప్ అప్పారావు గారు, వారి నాన్నమ్మ గారు మా తాతగారు చెల్లి, సొంత నాన్నమ్మ గారు. అంటే ప్రతాప్ అప్పారావు గారు ఫాదరు మా తాతగారు సొంత మేనల్టు, అలాగనమాట. ఇంకొక సిస్టర్ని సూరవరం అని తాళపురాల రాజా గారు కొడుకు ఇచ్చారు. ఒక బ్రదరు వారు చిక్కవరం జమీందారు గారు, వారికి 2 అబ్బాయిలు. మీరు వినే ఉంటారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్ విఏకే రంగారావు గారు. విఏకే రంగారావు గారు మా చింతాత గారు పెద్ద కొడుకు. రెండో కొడుకు గురుప్రసాద్ గారు, వారు బొబ్బిల్లోనే చిక్కవరం అని ఒక సెపరేట్ ప్యాలెస్ ఉంది, అక్కడ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయినమ్మా. అవునా? నాకు ఒక కూతురే. ఎందుకని అలా? చాలు, ఎందుకు. నా కోరిక ఏంటంటే, నా వైఫ్కి ఏం చెప్పానంటే, మనకి ఒక అవకాశం లేనోళ్ళు ఎవరో ఒకరు పెంచుకుందాం, మనం ఒక మంచి లైఫ్ ఇద్దాం అని చెప్పాను. ఇంతకు ముందు అయితే కన్విన్స్ అవ్వలేదు, ఇప్పుడు పార్షియలీ కన్విన్స్ చేశాను. రెండో సంతానం ఒక పేద కుటుంబానికి తెలిసి మంచి కుటుంబం నుంచి మనం ఒకరినో ఇద్దరినో పెంచుకుంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. మనం ఇంత పెద్ద ఫ్యామిలీలో మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా అని చేశాను. ముందు అయితే అనింది, తర్వాత ఇప్పుడైతే కొంత కన్విన్స్ అయింది, త్వరలో కన్విన్స్ చేసేస్తాను. అంటే ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మంచి చెడు ఏంటి, సొసైటీకి ఎంత పనికొస్తారు, లేదా మనమే వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వస్తాం. ఎక్కడో బయట పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, వాళ్ళ ఆలోచనలు ఏమిటో, మంచి చెడు అంటే మనకేమీ తెలియదు. అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి అంటే ఇంత పెద్ద సంస్థానానికి మీరు ఎలా చేయగలుగుతారు? అంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఆ మంచి పనికి మార్గం ఆ దేవుడు, ఆ వేణుగోపాలుడే సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మనం ఒక మంచి పని చేసినప్పుడు, తప్పుడు పని చేస్తే దేవుడు ఆశీస్సులు ఉండవు. కానీ మనం ఒక మంచి పని, ఒక సేవ, ఒక మంచి పని, ఒక లేని అబ్బాయిని, లేని కుటుంబానికి ఒక మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఆ దేవుడే ఒక మార్గం చూపిస్తాడు. ఆలోచన మనకి ఎవరికి రాదు, మనకు వచ్చింది, ఆయనే మార్గం సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మీ థాటే నా వైఫ్ది, మా మదర్ది, వీళ్ళందరిది కూడా అదే ఆలోచన. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే ఇప్పుడు మెడ్రాస్ లో రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చింది మీ తాతయ్య గారు అనుకోవచ్చు. తాతగారు అప్పుడు వారి పేరు శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారు అండి. వారు బొబ్బిలి క్లాన్ లో 13th రాజా అనమాట. మా సంస్థానంలో ఆఖరి పట్టాభిషేక గ్రస్తులైన రాజావారు కూడా వారే. 1928లో వారే లాస్ట్ పట్టాభిషేకం. వారు జస్టిస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రం అంటే కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అనేవారు. దట్ వాస్ హోల్ ఆఫ్ ఆంధ్ర ఎక్సెప్ట్ నిజాం సంస్థానం, హోల్ ఆఫ్ తమిళనాడు, హోల్ ఆఫ్ కేరళ ఎక్సెప్ట్ ట్రావెన్కోర్ సంస్థానం, అండ్ హోల్ ఆఫ్ కర్ణాటక ఎక్సెప్ట్ మైసూర్ సంస్థానం. ఈ 4 సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థానం. సో ఇవి కాక దీన్ని ద అదర్ ఏరియా ఆఫ్ ఆల్ దీస్ వాస్ కాల్డ్ కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. దానికి చీఫ్ మినిస్టర్ 2 సార్లు చేశారు. 1932లో ఒకసారి చేశారు, మళ్ళీ 1934 నుంచి 36 వరకు కూడా చేశారు. ద డిఎంకే ఫౌండర్ అన్నాదురై గారు వాస్ మై గ్రాండ్ ఫాదర్స్ పొలిటికల్ సెక్రటరీ. ఒక కథ కూడా ఉంది. వారు చీఫ్ మినిస్టర్ అయ్యాక మా తాతగారికి సంవత్సరానికి 4 ఏళ్ళు ఊటీ వెళ్ళే అలవాటు ఉంది. సో ఊటీ వెళ్ళినప్పుడు ఒకేసారి వేడి నుంచి చలికి వెళ్ళకూడదని ముందు మెడ్రాస్ వెళ్ళేవారు. మెడ్రాస్ వెళ్ళి 10 రోజులు ఉండేవారు. తర్వాత బెంగళూరు వెళ్ళేవారు. బెంగళూరు వెళ్ళి 10 రోజులు ఉండేవారు. తర్వాత ఊటీ వెళ్ళేవారు. సో మెడ్రాస్ వెళ్ళినప్పుడు అన్నాదురై గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు కౌరు పెట్టారు, వెరీ ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ అంటే, లేదు మీరు రావద్దు, నేనే వస్తానంటే, లేదు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి అధిపతి, నేనే వస్తానంటే, వెళ్ళినప్పుడు వారు హోల్ క్యాబినెట్ని అక్కడ నిలబెట్టి వారికి స్వాగతం పలికి, ఈ నా డిసిప్లిన్ వాట్ ఐ యామ్ టుడే పొలిటికల్గా దీనివల్ల డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాజా ఆఫ్ బొబ్బిలి అని మొత్తం క్యాబినెట్కి ఆ రోజుల్లో అన్నాదురై గారు పరిచయం చేశారు. సో వారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా
పొలిటికల్ ఫారే అమ్మ అప్పుడు, అది బిఫోర్ ఇండిపెండెన్స్, జస్టిస్ పార్టీలో. నాన్నగారండి? నాన్నగారు 1962 to 67 చీపురుపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు, మెంబర్ ఆఫ్ ద 3rd లోక్సభ. వారు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ కింద పనిచేశారు. పండిట్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు. లాస్ట్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారితోనే చాలా అవినాభావ సంబంధం, చాలా చాలా ఇంట్లో మనిషిలా. 4 ఉండేవారమ్మ రాజకుటుంబీకులు అప్పుడు ఎంపీస్ గా. నాన్నగారు ఒకరు, మహారాజా ఆఫ్ కోట బ్రిజ్రాజ్ సింగ్ అంకుల్ వారొకరు, దస్పల్లా రాజా గారు, పిసి దేవబంజని దస్పల్లా రాజా గారు, సుకేత్ రాజా గారు, లలిత్ సేన్ గారు అని, వీళ్ళు 4 బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అల్లరి బ్యాచ్, బుల్లెట్ల మీద పార్లమెంట్కి వెళ్ళడం, బైక్ రేసులు ఆ రోజుల్లో. వీళ్ళందరూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంట్లో మనుషుల్లాగా. ఎంత క్లోజ్ అంటే వారు పట్టి మంచం మీద కూర్చుంటే కర్రల పొయ్యి మీద దాలు సబ్జీ వారు భార్య లాల్ బహదూర్ శాస్త్రి గారు భార్య పెట్టివ్వడం, వేడి వేడి రోటీ వేసి 4 రోజు ఆయన పక్కన ఇంకో 2 మంచాలు వేసుకొని, అంత చనువు, అంత సన్నిహిత సంబంధం లాల్ బహదూర్ శాస్త్రి గారు. తర్వాత నాన్నగారు 67లోనే, అప్పుడు కాంగ్రెస్ కి 62లో హస్తం గుర్తు ఉండేది కాదు, జోడెడ్లు అనమాట. ఆ రోజుల్లో జోడెడ్లు గుర్తు. కరినారాయణరావు గారి మీద గెలిచారు అప్పుడు బొబ్లీ కాన్స్టిట్యున్సీ వాస్ ఇన్ పార్వతీపురం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఊరికాని ఊర్లో పోటీ చేసి చీపురుపల్లి, పొందూరు, షేర్ మొహమ్మద్పురం, దట్ ఈస్ ఎచ్చర్ల, భోగాపురం, బల్జిపేట, ఇవన్నీ కూడా 7 కాన్స్టిట్యున్సీ నుంచి ఆ రోజుల్లో గెలిచారు. హిస్టారిక్ విన్ అంటారు అది. కరినారాయణరావు గారు స్వతంత్ర పార్టీ ఆయన మీద గెలడం అంటే పెద్ద ఇది కాదు. అప్పుడు భోగాపురం కాన్స్టిట్యున్సీ అండ్ బల్జిపేటలో మంచి మెజారిటీస్ రావడం వల్ల, తదిపరి అన్ని కాన్స్టిట్యున్సీస్ ఎర్స్ట్వైల్ బొబ్బిలి సంస్థానం, ఉనుకూరు, రేగిడి, రాజా అవన్నీ కూడా మంచి మెజారిటీస్ వస్తున్నవన్నీ కరినారాయణరావు గారి వల్ల నలిఫై అయిపోయి. కానీ బల్జిపేట, అప్పటి బల్జిపేట నియోజకవర్గం, భోగాపురం నియోజకవర్గం, కొమ్మూడు అప్పటిదొర గారు చాలా కష్టపడి నాన్నగారికి మంచి మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ బల్జిపేటలో అఖండమైనటువంటి మెజారిటీ ఒకటి వచ్చి వాళ్ళ పార్లమెంట్. 67లో హీ వాంటెడ్ టు కమ్ టు ద స్టేట్ పాలిటిక్స్, అసెంబ్లీలో వద్దాం. అప్పుడు హీ వాజ్ డినైడ్ కాంగ్రెస్ టికెట్. ఎందుకని? అప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ సీనియర్ లీడర్ కాంగ్రెస్ లో అప్పుడు ఉన్నారు. సో అప్పుడు తాతగారికి కోపం వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఓకే, వారు పోటీ చేయడమే కాక 4 ఇంకా 3 నిలబెట్టారు. పెదమానాపురం నుంచి వంగపొండ నారాయణప్పల నాయుడు గారిని, మన సాలూరు నుంచి అల్లు ఎరుకునాయుడు గారిని, వీరు ఇంకొకటి ముదిలి పరాంకుశ నాయుడు గారిని, లోకలాభ లక్ష్మణ్ దాస్ గారు, 1 of the 2, నాకు కరెక్ట్ గా తెలియదు. 4 నిలబెడితే 4లో 3 గెలిచారు. అల్లు ఎరుకునాయుడు గారు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో, పాత గ్రామాల్లో సున్నాల పాతింట్ల మీద పువ్వు గుర్తు, గులాబీ పువ్వు గుర్తు పెయింటింగ్ ఉండేదమ్మా. ఉంటది. ఉండి బొబ్బిలి రాజావారు, మన రాజావారికి మన ఓటని. ఆ రోజులు ఇవే ఉండేవి, ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాలు లేవు కదా. సో ఈ పోస్టర్స్, గుడ్డ మీద కడిగినటువంటి పోస్టర్స్. 67లో తాతగారు ఎమ్మెల్యేగా స్టేట్ లో 2nd హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. హైయెస్ట్ మెజార్టీ ఇటికాల సత్యనారాయణ గారికి వచ్చింది, వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్, కరీంనగర్ ఎమ్నాట్. నాన్నగారు మళ్ళీ 1973 నుంచి 79 వరకు ఎమ్మెల్సీ చేశారు. తర్వాత పాలిటిక్స్ కి కొంత ఫ్యామిలీ లైఫ్ వల్ల, పాలిటిక్స్ కి మా చదువుల వల్ల, అన్నల చదువుల వల్ల కొంత గ్యాప్ వచ్చింది, మెడ్రాస్ కి షిఫ్ట్ అవ్వడం. మళ్ళీ పరోక్ష రాజకీయాలకి 1999లో ఎంటర్ అయ్యాం. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు. సుజయ్ 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు.